ఈరోజు క్లాస్ వీడియోలో మనము విప్పింగ్ క్రీమ్ గురించి A to Z తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటిది పర్చేస్ చేసుకోవాలి, ఎలా బీట్ చేయాలి, బీట్ చేసేటప్పుడు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, సో స్టోరేజ్ ఎన్ని రోజుల వరకు చేసుకోవచ్చు అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి, మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ థింగ్ వచ్చి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, మీకు లోకల్ షాప్స్లో ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో అది తీసుకోండి. నేను ఇక్కడ రిషీస్ బ్రాండ్ స్టార్ విప్ టాపింగ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనము డైరియా నాన్ డైరియా అనేది చూసుకోవాలి తీసుకునేటప్పుడు. నాన్ డైరీ అయితే మాత్రం తీసుకోండి. డైరీ దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి విప్పింగ్ అనేది సరిగ్గా రాదు మీకు. సో నాన్ డైరీ అని మెన్షన్ చేసి ఉంటారు, లేదా ఫ్యాట్ ఫ్రీ అని కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకొని తీసుకోండి. వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోండి, ఎక్స్పైరీ అయిపోయిందా ఉందా లేదా అని ఏ ప్రోడక్ట్ అయినా కొనే ముందు. ఓకేనా. అండ్ ఇందులో సమ్ కండిషన్స్, దీనికి ఈ విప్పింగ్ క్రీము యూజ్ చేయడానికి సమ్ కండిషన్స్ అనేది ప్యాకెట్లు ఇచ్చుంటారు, ప్రతి బ్రాండ్ ఇచ్చుంటారు. జాగ్రత్తగా చదవండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు చదివి గూగుల్ ట్రాన్స్లేట్ హెల్ప్ తీసుకొనైనా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్ ఇందులో ఒక పాయింట్ ఇచ్చినారు ఏంటంటే, అరైవ్స్ ఫ్రోజన్ స్టోర్ అండ్ ఫ్రీజ్ ఎట్ -18 degrees సెల్సియస్ టెంపరేచర్ అని ఇచ్చారు. అంటే ఇది ఫ్రోజన్ కండిషన్లో ఉంటుంది, అంటే ఐస్ గడ్డలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్ తీసుకోండి, అది బయట పెడితే కరిగిపోతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. సో కరిగిపోకుండా ఉండడం కోసం ఎప్పుడు మనం ఫ్రీజర్లోనే ఉంచాలి, అదే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఫ్రీజర్లో పెట్టినట్లయితే ఇది కరగకుండా పాడవకుండా అట్లే బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అండర్ రెఫ్రిజిరేటర్ అట్ 2 degrees Celsius to 7 degrees Celsius ఫర్ అప్ టు 24 to 36 hours బిఫోర్ యూజ్ అని ఇచ్చున్నారు. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే యూజ్ చేయాలి అనుకుంటున్నారో దానికి ముందు రోజు, అంటే 24 hours లేదా 36 hours అట్లాగా తీసుకొని కింద రిఫ్రిజిరేటర్లో పెట్టి చేయాలి, అంటే కరిగించాలి. బయట కాకుండా ఇట్లా పెట్టుకోవాలి ఫ్రీజర్లో అని చెప్పారు కదా. సో ఫ్రీజర్లో పెట్టిన దాన్ని రేపు మీకు ఆర్డర్ ఉందనుకోండి, ముందు రోజు మీరు తీసి కింద నార్మల్ వెజిటబుల్స్ అన్నీ పెట్టుకుంటాం కదా అక్కడ పెట్టుకోవాలి. నైటే పెట్టుకున్నా సరిపోద్ది. నెక్స్ట్ డేకి మార్నింగ్ లేచి చూస్తే మీకు అంతా అది లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఓకేనా. అదే చెప్పున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, shake well before opening, pour into a chill bowl, should not exceed 20% of bowl for whipping. అంటే బాగా షేక్ చేయాలన్నమాట ఓపెన్ చేయక ముందు, అండ్ చిల్ బౌల్లో వేసుకోవాలి. ఆ బౌల్లో కూడా మీరు 20% వేయాలి విప్పింగ్ చేసుకునేటప్పుడు, మిగతా 80% వచ్చేసి ఫ్రీగా ఉండాలి. ఎందుకు అలా అంటే ఆ క్రీము మనము 20% వేసుకుంటాం, బట్ అది విప్ అయిన తర్వాత డబుల్ క్వాంటిటీ అయిపోతుంది, అంటే ఫుల్ బౌల్కి వచ్చేస్తుంది. అండ్ విప్పింగ్ చేసేటప్పుడు కూడా మీకు తుల్లుతుంది అన్నమాట క్రీము, ఓవరాల్ చుట్టూ స్పిల్లేజ్ అవుతుంది. ఆ స్పిల్లేజ్ బయటకు వెళ్ళకుండా ఉండడం కోసం మనం పెద్ద బౌల్ తీసుకోవాలి, తక్కువ క్రీమ్ వేసుకోవాలి, అది మీనింగ్. అండ్ ఇంకోటి ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పున్నారు, పౌర్ ఇంటూ ఏ చిల్ బౌల్ అని ఇచ్చిన్నారు. అంటే ఏంటంటే విప్పింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం దేంతో చేస్తాము, దేన్ని యూజ్ చేసి చేస్తాము, ఆ వస్తువులన్నీ కూడా చిల్ కండిషన్లో ఉండాలి. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్నట్లయితే మనం ఉన్న ఏరియా హాట్ ఏరియా అవ్వచ్చు, మోస్ట్లీ కిచెన్లోనే పెడుతుంటాం కాబట్టి కిచెన్ కొంచెం హాట్ ఏరియానే ఉంటుంది. కాబట్టి మనం ఆ హాట్ ఏరియాలో ఆల్రెడీ ఉన్న వస్తువులతో చేస్తే ఆ క్రీమ్ త్వరగా మెల్ట్ అయిపోతుంది, మీకు విప్పింగ్ కన్సిస్టెన్సీ అనేది రాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే బౌల్ అండ్ హ్యాండ్ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఏవైతే యూజ్ చేస్తామో మనము ఆ బ్లేడ్స్ అవన్నీ కూడా మనము ఫ్రిడ్జ్లో ఒక 10 minutes 15 minutes అలా పెట్టి మనం చిల్ చేస్తాము. ఆ తర్వాత మీరు అందులో విప్పింగ్ క్రీమ్ పోసుకొని బీట్ చేసుకోవాలన్నమాట అట్లాగా. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇట్ డిజైర్ యాడ్ కలర్ ఆర్ ఏజెంట్ డ్యూరింగ్ విప్పింగ్ అని ఇచ్చి ఉన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే మీరు విప్పింగ్ చేసుకునేటప్పుడు
మీ కలర్ కానీ ఏదైనా ఫ్లేవర్ ఏజెంట్ కానీ అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి విప్ అట్ మీడియం టు హై స్పీడ్ టిల్ సాఫ్ట్ పీక్స్ ఫామ్. అంటే మీడియం టు హై స్పీడ్ పెంచుకుంటూ విప్ చేయండి సాఫ్ట్ పీక్స్ వచ్చేదాకా అని చెప్పారు. అది ఎలాగనేది మనం నెక్స్ట్ ప్రాసెస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి విప్డ్ ప్రోడక్ట్ మస్ట్ బీ రిఫ్రిజిరేటెడ్ అండ్ క్యాన్ బీ ఫ్రోజన్ ఆల్సో. అంటే ఇప్పుడు విప్డ్ ప్రోడక్ట్ అంటే మీనింగ్ మనము ఇప్పుడు చేతిలో ఉన్నది వచ్చేసి విప్ టాపింగ్ అంటారు ఈ బాక్స్లో ఉండేదాన్ని. ఇది విప్ చేసిన తర్వాత విప్డ్ ప్రోడక్ట్ అంటే విప్పింగ్ క్రీమ్ అంటారు. ఆ విప్పింగ్ క్రీమ్ని మనము ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రోజన్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అని ఇచ్చున్నారు. ఏది ఎంతకాలం స్టోర్ చేసుకోవాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా. అండ్ దెన్ లాస్ట్గా ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తారు, కీప్ ఫ్రోజన్ అట్ -4 degrees Celsius ఆర్ బిలో. ఇది ఇంపార్టెంట్ అండి. లేకపోతే అంటే మీరు -4 degrees Celsius కన్నా తక్కువ టెంపరేచర్లో పెట్టినట్లయితే అంటే నార్మల్ టెంపరేచర్లో పెట్టినట్లయితే విప్పింగ్ క్రీమ్ అనేది విప్ టాపింగ్ అనేది ఆ గడ్డలా ఉండేది కాస్త చెడిపోతుంది అనమాట. ఎక్కువ బయట పెట్టకూడదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అయినా మనం బయట పెడితే నూరగా ఫామ్ అయిపోతుంది కదా, అదేవిధంగా ఇది కూడా బయట పెడితే మనకి పెరుగులాగా తయారైపోతుంది. తర్వాత దేనికి యూజ్ అవ్వదు అనమాట. మ్యాక్సిమం 1 hour కంటే ఎక్కడ బయట స్టోర్ చేయకండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 day కింద వెజిటబుల్స్ పెట్టుకునే దగ్గర అయితే మీరు 1 or 2 days స్టోర్ చేసుకోవచ్చు. అందుకనే ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ప్యాకెట్ కండిషన్లో మీరు పైన డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ఓకేనా. ఇదండి ఓవరాల్గా విప్పింగ్ క్రీమ్ గురించి ఏమేం పాయింట్స్ అయితే ఇచ్చున్నారో ప్యాకెట్ మీద అదన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్దాము. యాక్చువల్లీ ప్రాసెస్ వెంటనే చేయలేను నేను, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఇంకా గడ్డగానే ఉంది. నేను ముందు రోజు నైటే కింద పెట్టుండాల్సింది. అట్లా పెట్టినట్లయితే మనకి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నేను మర్చిపోయాను కాబట్టి ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాను. సో అది కూడా మీకు షేర్ చేస్తాను. నేను దీన్ని ఇలాగ 1 hour బయటే పెట్టేశాను. సో 1 hour బయట పెట్టేసిన తర్వాత మనకి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని మనము కొంచెం కూలింగ్ అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ బౌల్లో పోసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ పర్పస్ అయితే ఈ మెథడ్ యూజ్ చేయండి. లేదంటే రెగ్యులర్గా ఒక రోజు ముందు రోజు నైటే మీరు తీసి కింద ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే అది లిక్విడ్ కండిషన్లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూసారా ఎంత గడ్డగా ఉందో. సో దీన్ని ఇంకా నేను ఒక 1/2 hour పాటు ఇలాగే బయట ఉంచేసి పెడతానన్నమాట. తర్వాత మీకు చూపిస్తాను. నేను ఇనిషియల్గా ఈ కేక్ నేర్చుకునేటప్పుడు కొత్తగా అప్పుడైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసేదాన్ని. వాళ్ళైతే ఒక బౌల్లో 5 గడ్డలు వేసుకొని మళ్ళీ పైన ఇంకో బౌల్లో క్రీమ్ పెట్టుకొని ఇట్లా చేయండి అట్లా చేయండి మంచిగా వస్తాయని చాలామంది చెప్పారు పాపము. కానీ అలా 5 గడ్డలన్నీ పెట్టుకొని బౌల్ మీద బౌల్ చేసేదానికి విసుగు వచ్చేసేది నాకు. నేను చేయలేదు కూడా ఎప్పుడూను. నార్మల్గా చేసేదాన్ని కానీ అప్పటికి మనకి స్టిఫ్ పీక్స్ వచ్చేది కాదు, కరిగిపోవడం ఇలాంటివి చాలా ఇష్యూస్ వచ్చేటివి విప్పింగ్ క్రీమ్లో. కానీ పర్ఫెక్ట్గా నాకు ఇలాగా ఎప్పుడు నేను రియలైజ్ అయ్యాను అని అంటే క్లాస్ జాయిన్ తర్వాత కూడా నాకు ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాయి. ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి బాగురాదు. అప్పుడు నేను ఒక ప్యాకెట్ తీసుకొని ఫుల్గా చదవడం మొదలుపెట్టా. చదివిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ మనం అప్లై చేస్తూ వెళ్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది రావట్లేదనమాట. సో అందుకే నేను ఇప్పుడు మొత్తం చదివి మీకు కండిషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవాలి అని అంటే 2 కండిషన్స్ ఉండాలి బీట్ చేయడానికి ముందు. అది వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉండాలి, ఫ్రెష్గా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఇంకోటి చిల్గా ఉండాలి, బాగా చల్లగా ఉండాలి. ఇంకొకటి మనం ఉన్న ఏరియా కూడా చిల్గానే ఉండాలి, మరి వేడి టెంపరేచర్ ఉండదు. ఈ 3 కండిషన్స్ మనం చూసుకున్నట్లయితే మీరు విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు బీట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఒకే కన్సిస్టెన్సీతో స్టిఫ్ పీక్స్ అనేది వస్తాయి, సాఫ్ట్ పీక్స్. ఓకేనా. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ చేసినా కూడా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది, ష్యూర్, నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను 1 hour ఇలా బయట పెట్టిన తర్వాత
దాన్ని ఏదైతే లిక్విడ్ పార్ట్ ఉందో, ఆ లిక్విడ్ పార్ట్ మాత్రం నేను స్పాచులా యూజ్ చేసి కొద్దిగా బౌల్‌లో వేసుకుంటున్నాను. అప్పటికి కొన్ని ఐస్ ముక్కలుగానే ఉన్నాయి. ఫుల్‌గా లేదు. లిక్విడ్ క్వాంటిటీలో లేదు. ఓకేనా. ఈ ఇదొచ్చేసి నాకు 250 రూపీస్ ఎంఆర్‌పీ అయితే ఉంది. కానీ నాకు 180 రూపీస్‌కే ఇచ్చారు ఇక్కడ మార్కెట్‌లో. 1 కేజీ ప్యాకెట్ ఇది. బావుంది. 'రిషీస్' బ్రాండ్ 'స్టార్ విప్' ఇది బావుంది. నేను ఇంతకుముందు 'ట్రోపోలైట్' యూజ్ చేశాను. అది కూడా బావుంది. 'స్టార్' బ్రాండ్ యూజ్ చేశాను చెన్నైలో ఉన్నప్పుడు. అది కూడా బావుంది. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఉన్న బ్రాండ్ మీరు తీసుకొని మంచిది ఒకవేళ 2, 3 ఉంటే మంచిది సెలెక్ట్ చేసుకోండి. ఏది లేదు ఒకటే దొరికిందన్నా పర్లేదు. మీరు ఇంటికి పట్టుకొచ్చి చూడండి. ఇప్పుడు మిగిలిన విప్ టాపింగ్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్‌లో స్టోర్ చేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేస్తాననమాట. ఓకేనా. ఇప్పుడు నాకు 1 కేజీ కేక్ ఆర్డర్ ఉంది. ఈ 1 కేజీ కేక్ ఆర్డర్‌కి నేను 1 కప్ వరకి విప్పింగ్ క్రీమ్ తీసుకుంటాను. హాఫ్ కేజీ అయితే హాఫ్ కప్ కన్నా ఇంకొంచెం ఎక్కువ పోసుకుంటా అనమాట. సో, నాకు కొలతలు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్‌గా పోసుకుంటున్నా. మీరైతే స్టార్టింగ్ 1 కప్, 1 కేజీ, హాఫ్ కేజీ అయితే హాఫ్ కప్ కన్నా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకొచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఈ బ్లేడ్స్‌తో పాటు ఫ్రిడ్జ్‌లో ఒక 15-20 మినిట్స్ కూల్ చేసి పెట్టుకొని మళ్ళీ తీసుకున్న తర్వాత విప్ చేసుకుంటున్నాను. చూసారా? బ్లేడ్స్‌తో పాటు బాగా చల్లగా కూలింగ్ అయిపోయింది. అప్పుడు విప్పింగ్ అనేది మనము ఇలాంటి హ్యాండ్ మిక్సర్ తోటి చేసుకుంటున్నాను నేను. ఏ బ్రాండ్ హ్యాండ్ మిక్సర్ తీసుకోవాలి, అసలు ఏమేమి ఐటెమ్స్ కొనాలి, ఇవన్నీ కూడా డే 1 క్లాస్‌లో చెప్పున్నాను. చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసి తెలుసుకోండి. ఇప్పుడు మనం ఇది లో స్పీడ్ నుంచి మెల్లిమెల్లిగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. సో, టోటల్‌గా ఇందులో 3 స్టేజెస్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు లిక్విడ్ స్టేజ్‌లో ఉంది క్రీము. ఈ స్టేజ్‌లో మనము థిక్‌గా ఉండాలి. అంటే గడ్డ పాలు ఎలా ఉంటాయో అలా ఉండాలి. ఫ్రెష్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. గడ్డలు ఉండకూడదు. అంటే ఐస్ ముక్కలు ఉన్నట్టు అలా ఉండకూడదు. ఇంకా పెరుగులా ఉండేటివి అస్సలు వాడకూడదు. విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు ఇలాగనే ఉండాలి. స్మూత్ కన్సిస్టెన్సీలో థిక్ మిల్క్ లాగా ఒక థిక్ క్రీమ్ లాగా ఉండాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి బౌల్‌లో ఇప్పుడు చూసారు కదా! ఏ లెవెల్‌లో ఉందో ఈ క్వాంటిటీ అనేది చూసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ లెవెల్‌కొచ్చేటప్పటికి అది డబల్ అవుతదనమాట. క్వాంటిటీ అనేది డబల్ ఇంక్రీజ్ ఉంటుంది. అప్పటి వరకి మనము 3-4 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. అండ్ బీట్ చేసుకునేటప్పుడు గూడా ఫస్ట్ లోపల బౌల్ లోపల హ్యాండ్ మిక్సర్ పెట్టి తర్వాత మిషన్ అనేది స్టార్ట్ చేయండి. నేను ఇస్తున్న ఈ ఫ్రీ యూట్యూబ్ కేక్ క్లాసెస్ స్టూడెంట్స్ లిస్ట్‌లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన క్లాస్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసి కేక్స్ నేర్చుకొని మీరు చేసిన కేక్స్‌ని నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి పోస్ట్ చేయండి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ అందరికీ కోర్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చూడండి, మనం ఫస్ట్‌లో ఎంత క్రీమ్ అయితే వేసామో దానికి డబల్ అయింది. సో, ఇది డబుల్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనము సెకండ్ లెవెల్ ఎలా చేస్తామనంటే, ఇప్పుడు డబల్‌గా ఉన్న ఈ క్వాంటిటీని సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకి ఇంకొక 2-3 మినిట్స్ కంటిన్యూయస్‌గా నెక్స్ట్ హై స్పీడ్‌లో పెట్టుకొని బీట్ చేసుకోవాలనమాట. ఈరోజు క్లాస్ వీడియోలో ఏమైనా కొత్త విషయం, ఒక్క విషయం తెలుసుకున్న ఫీలింగ్ వచ్చినా కూడా నా వీడియోకి లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూడండి సాఫ్ట్ పీక్ అనేది అచీవ్ అయింది. ఇలా షేక్ చేసినా కూడా కింద పడదు. అదొక గుర్తనమాట. ఈ సాఫ్ట్ పీక్స్ వచ్చినట్లయితే. కానీ ఊగుతుంది. షేకీగా అనిపిస్తుంది. అటు ఇటు మనం షేక్ చేస్తున్నట్లయితే షేక్ అవుతుంది. ఇదైతే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయినట్లు కాదండి. చాలామంది ఈ స్టేజ్‌లోనే ఆపేస్తుంటారు. బట్ ఇంతటితో మనం ఆపకూడదు. ఇదొచ్చి ఏదైనా ఐస్ క్రీమ్ మీద టాపింగ్స్ లాగా వాటిలకైతే యూజ్ అవుతుంది కానీ కేక్ అయితే స్టేబుల్‌గా ఉండదు. సో, దీని తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్
స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకి మనం బీట్ చేసుకోవాలి. అదే లాస్ట్ స్టేజ్ అనమాట. ఒకసారి బౌల్ అంతా కూడా ఆ స్పిల్లేజెస్ అంతా కూడా స్పాచులాతో పెట్టుకొని స్క్రాప్ చేసుకొని ఇప్పుడు బీటింగ్ అనేది ఇంకొక 2-3 మినిట్స్ స్టార్ట్ చేస్తాము. ఆ స్టిఫ్ పీక్స్ ఎలా కనిపెట్టాలి అనేది నేనిప్పుడు చూపిస్తాను మీకు. మన ఛానల్‌కి ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. అందరికీ తెలిసిన విషయమే కదా! సో, దానికోసం నాకు మీ సపోర్ట్స్ అనేది చాలా అవసరం. సో, ప్లీజ్ సపోర్ట్. నా వీడియోస్ చూస్తున్న మీకు ఎప్పుడైనా వీడియో నచ్చింది, కంటెంట్ బావుందనిపించినప్పుడు ఒక లైక్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం. ఇలాంటి చిన్న చిన్న సపోర్ట్ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుందనమాట. చూడండి, మనకి విప్పింగ్ క్రీమ్ అనేది సాఫ్ట్ పీక్ నుంచి ఇలాగ స్టిఫ్ పీక్స్ అయితే వచ్చేసిందనమాట. స్టిఫ్ పీక్స్ వచ్చిందా లేదా అనేది ఎలా కనిపెట్టాలో నేను కొన్ని చెప్తాను టిప్స్. అది నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఇలాగా థిక్ లేయర్స్ అనేది ఫామ్ అయి ఉండుంటుంది. అండ్ సెకండ్ థింగ్ బౌల్ చుట్టూ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు క్రీమ్ అనేది సెపరేట్ అయ్యి బౌల్‌తో అంటుకోకుండా ఇలా దగ్గర పడినట్టు, ఇన్‌సైడ్ వచ్చినట్టు కనిపిస్తుందనమాట. ఇది సెకండ్ వన్. అండ్ ఇంకోటి థర్డ్ టిప్ చూసుకున్నట్లయితే ఈ విప్పింగ్ క్రీమ్ బౌల్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా రివర్స్ చేసినట్లయితే మీకు ఇలాగ పడదు. అండ్ స్పాచులా తీసుకొని మీరు విప్పింగ్ క్రీమ్‌ని ఇలా చెక్ చేస్తే ఏది గూడా ఫ్లిప్ అంటే ఊగడము, షేక్ అవ్వడం ఏమీ ఉండకుండా స్టిఫ్‌గా ఉంటుంది. ఇలా స్టిఫ్ పీక్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకో టిప్ కూడా చెప్తాను. మీరు స్టార్టింగ్‌లో హ్యాండ్ బెండర్‌తో పెట్టి ఎలక్ట్రిక్ బీట్‌తో బీట్ చేస్తున్నప్పుడు హ్యాండ్ ఈజీగా మూవ్ అవుతుంది. అదే స్టిఫ్ పీక్స్ వచ్చే కొద్దీ ఏమైతది హ్యాండ్ మూవ్ అవ్వడం కష్టం ఫీల్ అవుతుంది. అంటే మీకు హెవీగా అనిపిస్తది. హ్యాండ్ మూవ్ అవ్వట్లేదు. కొంచెం కష్టము, చెయ్యి నొప్పి వచ్చినట్లు అనిపిస్తది. బాగా గమనించండి. అప్పుడు ఆ స్టేజ్‌లో మీరు స్టాప్ చేసేయాలి. అది పర్ఫెక్ట్ స్టిఫ్ పీక్స్ అన్నట్లు. ఓకేనా? ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్‌ఫుల్ అయ్యుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్‌ని కొంచేపు ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఆ తర్వాత కేక్‌కి అసెంబ్లీకి యూజ్ చేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా కేక్ అసెంబ్లీ డైరెక్ట్‌గా చేసినట్లయితే మీకు త్వరగా మెల్ట్ అయిపోతుంది. సో, అందుకే నేనెప్పుడు ఈ టిప్ ఫాలో అవుతాను. కొంచేపైనా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ తర్వాత చేయండి. ఒకవేళ విప్పింగ్ క్రీమ్ అనేది ఓవర్ విప్ అయిపోయింది. అంటే చాలా గట్టిగా అయిపోయింది. మనము స్ప్రెడ్ చేయడానికి వీలవ్వట్లేదు. స్పాంజ్ అంటుకొని వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైనా అనిపిస్తే ఆ విప్పింగ్ క్రీమ్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా లిక్విడ్ ఫామ్‌లో ఉన్న విప్పింగ్ క్రీమ్ మిక్స్ చేసి నార్మల్‌గా స్పాచులాతో ఒక క్విక్ మిక్స్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. స్మూత్ అయిపోతుంది. అదే ఒకవేళ మీకు బాగా సాఫ్ట్ పీక్స్‌లో ఉంది, స్టేబుల్‌గా లేదు అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్‌లో 1 ఆర్ 2 అవర్స్ క్లింగ్ ర్యాప్ కవర్ చేసి పెట్టండి. సో దట్ తర్వాత స్పాచులాతో ఒకసారి మిక్స్ చేసుకుంటే మీకు స్టేబుల్‌గా అనిపిస్తది. మనము మిగిలిన ఆ క్రీమ్‌ని అంతా కూడా ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అనంటే విప్పింగ్ క్రీము నార్మల్‌గా క్లింగ్ ర్యాప్ తోటి కవర్ చేసుకొని 2 డేస్ వరకి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చు. అదే ఫ్రీజర్‌లో అయితే మీకు 1 వీక్ వరకి ఉంటదనమాట. సో, ఈ క్రీమ్ అయితే నేను నిన్న విప్ చేసి పెట్టిన క్రీము. ఈ నిన్నటి క్రీమ్‌ని నేను ఇప్పుడే క్లింగ్ ర్యాప్ ఓపెన్ చేశాను. కొంచెం హార్డ్‌గా ఉంది. సో, ఇది హార్డ్‌గా ఉన్నదాన్ని డైరెక్ట్‌గా అప్లై చేస్తే మనకి బ్రెడ్ అంటుకొని వచ్చేస్తుంది. కాబట్టి స్పాచులాతో ఒక 2-3 టైమ్స్ ఇట్లా సర్క్యులర్ షేప్‌తో మనం అటు, ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం ఫాస్ట్‌గా మిక్స్ చేస్తున్నట్లయితే సాఫ్ట్ టెక్స్చర్‌కి ఈజీగా వచ్చేస్తుంది. సో, చూసారు కదా! స్టోరేజ్ విషయాలు అన్నీ మాట్లాడుకున్నాం. ట్రబుల్ షూటింగ్ ఒకవేళ థిక్‌గా అయితే ఎలా చేయాలి, సాఫ్ట్‌గా ఉంటే ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. మన ఛానల్‌లో వీడియోస్ అన్నిటికీ కూడా చూడండి. ప్రతీది కూడా ఎవరు చెప్పని కంటెంట్ కొత్త కంటెంట్‌తో వస్తున్నాను నేను. అండ్ ఏం సీక్రెట్స్ ఏమీ లేకుండా నా క్లాస్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఏవైతే చెప్తున్నానో ఈ వీడియోస్‌లో కూడా యూట్యూబ్‌లో మీ అందరికీ కూడా అవే షేర్ చేస్తున్నాను.
జెన్యూన్గా మీ సపోర్ట్ నాకు కావాలి. నేను కూడా మీకు అంతే జెన్యూన్గా నాకు ఈ బేకింగ్ ఫీల్డ్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు టాటా బాయ్.